హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనా సాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. రెసిపీ వచ్చేసి మంచూరియా పిల్లలు ఎంతగానో ఇష్టపడి తింటారు. ఈ రెసిపీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. మంచూరియాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: తురిమి పెట్టుకున్న క్యాబేజ్, 2 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ టమాటో సాస్, కార్న్ ఫ్లోర్ 1/2 కప్, మైదా పిండి 1 కప్, 2 టేబుల్ స్పూన్ సోయా సాస్, చిన్న ఉల్లిపాయని కట్ చేసుకొని పెట్టుకున్నాం, ఫుడ్ కలర్, కారం 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. కార్న్ఫ్లోర్ అనేది క్రిస్పీగా రావడం కోసం ఎక్కువ వేసుకునే వాళ్ళు కావాలంటే క్రిస్పీగా కావాలనుకుంటే వేసుకోండి. అదే సాఫ్ట్గా కావాలనుకుంటే మైదా పిండి ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత మైదా పిండి 1 కప్ వేసుకుందాం. మైదా పిండి వేసుకున్న తర్వాత కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. మొత్తం మనం వాటర్ పోసుకునే పని లేదండి. దీంట్లో క్యాబేజ్లో వాటర్ ఉంటుంది కాబట్టి మీకు పిండి అనేది గట్టిగా ఉంటే వాటర్ కలుపుకోండి. కొంచెం వాటర్ కలుపుకునే అంత అవసరం ఉండదు, దాంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి. మీకు వాటర్ సరిపోకపోతేనే కలుపుకోండి, లేకపోతే పిండి అనేది లూజ్ అయిపోతుంది. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా కలుపుకునేటప్పుడు ఫుడ్ కలర్ వేసుకుందాం, రెడ్ కలర్ వేసుకొని కలిపేసుకుందాం. ఈ విధంగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాత మనం బాల్స్ లాగా చేసుకొని దాంట్లో వేసుకుందాం. ఆయిల్లో మనం కలుపుకున్న పిండి మొత్తాన్ని ఈ విధంగా బాల్స్ లాగా చేసుకొని ఈ విధంగా మొత్తం డ్రై ఫ్రై చేసుకుందాం. మొత్తం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ అనేది లావుగా కోసుకోవాలి. ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుందాం. లైట్గా వేయించుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత దాంట్లో సోయా సాస్ వేసుకుందాం, 2 టేబుల్ స్పూన్. సోయా సాస్ తర్వాత టమాటో సాస్ వేసుకుందాం, 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకుందాం. టమాటో సాస్ వేసుకుందాం. టమాటో సాస్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకుందాం. చాలా స్పైసీగా ఉంటుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకుందాం. మనం చేసుకొని పెట్టుకున్న ఈ మంచూరియా బాల్స్ అనేవి దీంట్లో వేసుకుందాం.
ఈ వాటర్ అనేది దీంట్లో పట్టేంత వరకు ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా చేసుకుందాం. కొంచెంసేపు వాటర్ మొత్తం బాల్స్ పట్టేంత వరకు ఇలా ఫ్రై చేసుకుందాం. ఈ బాల్స్కి ఆ వాటర్ మొత్తం పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మంచూరియా అనేది ఈ విధంగా వచ్చిందండి, చాలా సాఫ్ట్గా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ ద్వారా తెలియజేయండి.